గుంటూరు మిర్చి యార్డుకి మాజీ సీఎం జగన్ చేరుకున్నారు. మిర్చి రైతుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఏపీలో రైతులు బతికే పరిస్థితి లేదన్నారు. ఏ పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. ఏపీలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేరు. రైతులు కష్టాలను చంద్రబాబు పట్టించుకోవాలి, లేదంటే రాబోయే రోజుల్లో రైతుల తరపున ఉద్యమాన్ని చేపడతామని జగన్ హెచ్చరించారు. గుంటూరు మిర్చి యార్డు సచివాలయానికి చంద్రబాబు నాయుడు గారి సచివాలయానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి గుంటూరు మిర్చి యార్డు ఎంత దూరం? సచివాలయానికి తన సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డులో రైతులు పడతా ఉన్న అవస్థలు చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి రైతుల కష్టాలు కనిపించినా కూడా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు మూసుకొని రైతులను కష్టాల పాలు చేస్తా ఉన్నాడు. ఈరోజు ఇదే గుంటూరు మిర్చి యార్డులో రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం 10-11 వేల రూపాయల డబ్బులు కూడా రావడం లేదు. రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈరోజు ఉన్నారు. రైతులకు ఈరోజు ఒకవైపు తెగుళ్ల వల్ల రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా 20 క్వింటాళ్ల పైన రావాల్సిన పంట ఈరోజు 10-15 క్వింటాళ్ళకి పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరోవైపున రేటు చూస్తే నిరుడు సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 21,000 నుంచి 27,000 రూపాయలు పలికిన పంట ఈరోజు కేవలం 10-11 వేల రూపాయలు కూడా కొనే నాథుడు లేడు. రైతులకు పెట్టుబడి ఖర్చులు 1800 నుంచి 2100 అమ్మినటువంటి ధాన్యం ఈరోజు రాష్ట్రంలో 1350 రూపాయలకి పడిపోయినటువంటి దుస్థితి. నేడు మిర్చి రాష్ట్ర వ్యాపితంగా గుంటూరు మార్కెటింగ్ యార్డు కేంద్రంగా ఉన్నటువంటి మిర్చి రేటు కిందటి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 22,000 నుండి 30,000 వరకు అమ్మిన క్వింటాల్ నేడు 10,000కి పడిపోయింది. రాష్ట్ర రైతాంగం త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. రైతులు కష్టాలు పడతా ఉన్నారు. పండించినటువంటి మిర్చి పంటకి సరైనటువంటి గిట్టుబాటు ధర లేకుండా వాళ్ళు బాధపడతా ఉంటే కనీసం ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది. ఈరోజు కనీసం రైతుల గురించి ఈ ప్రభుత్వం పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతా ఉంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం, మిర్చి రైతులు సంవత్సరం పొడుగునా కష్టపడి అప్పు సొప్పు చేసి ప్రకృతికి కూడా ఎదురొడ్డి పోరాడి మిర్చి పండించి ఆ పండించినటువంటి పంటని గుంటూరు మిర్చి యార్డుకి తీసుకొచ్చి అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే కింటా 9,000 దగ్గర నుంచి 13,000కు మాత్రమే పడుగుతా ఉంది. ఈ రోజున అనేక బాధలు పడుతున్న సమయంలో వారి యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని వారికి ఒక అండగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సంకల్పంతో అంబటి రాంబాబు గారి నాయకత్వంలో గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున మిర్చి రైతులతోటి ముఖాముఖి ఈరోజు మేము ఒక సెంట్రల్ గవర్నమెంట్ ముందు, స్టేట్ గవర్నమెంట్ ముందు మా డిమాండ్స్ ఉంచబోతున్నాం. డెఫినెట్గా మిర్చి రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం